యేసుక్రీస్తు ప్రభు నామములో మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యమును యథార్థముగా ఆరాధించడానికి కూడా వచ్చిన దేవుని పరిశుద్ధులకు స్నేహితులకు యవ్వన బిడ్డలకు అందరికీ పేరు పేరున క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నానండి. ప్రభు యేసుక్రీస్తు దైవత్వం కలిగినటువంటి వాడు, దేవునితో సమానుడు, అదృశ్య దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, సృష్టిని చేయట్లో దేవునితో పాలిభాగముడు. అటు గొప్పదనము కలిగినటువంటి క్రీస్తు ప్రభు మనము రక్తమాంసాల్లో పాలివారమై ఉన్నామని, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, పరిహారాన్ని చెల్లించడానికి, పాపం నుండి మనల్ని విమోచించడానికి, పాప క్షమాపణను మనకు దయచేయడానికి భూమి మీద ఉండగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమునందు పరలోక పౌరులుగా మనల్ని జీవింప చేయడానికి ఆయన భూమి మీద నరుడిగా అవతరించినట్లుగా మనకు తెలుసు. క్రైస్తవుడు అని అంటే క్రీస్తును వెంబడించేవాడు. నేను మీకు పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్రైస్తవుడు అని ఎవరండి? క్రీస్తును వెంబడించేటటువంటి వాడు, లేదా క్రీస్తు లాంటి జీవితం కలిగి ఉండేవాడు క్రైస్తవుడు. క్రీస్తు లాంటి జీవితం, అలాంటి జీవితాన్ని అలవర్చుకోవడానికి మనం సాధన చేయనప్పుడు, కృషి చేయనప్పుడు నీ విశ్వాసం వ్యర్థం, నీ భక్తి వ్యర్థం, నువ్వు పొందిన బాప్తిస్మం వ్యర్థం, నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పుకుంటున్నావే జీవితం, అది వ్యర్థం. అసలు టోటల్గా మనిషిగా పుట్టడమే వ్యర్థం అవుతుంది. మనుషులు కాదు, మృగాలతోటి జంతువులతోటి సమానం. దేవుని కొరకు బ్రతకటం చేత కాకపోతే ఆ జ్ఞానం పొందలేదనుకునే లోపల ఆ జ్ఞానం చాలా మందికి లేదు, వాళ్ళు అలాగైనా బ్రతుకుతారు. కానీ దేవుని కొరకు ఎలాగో బ్రతకాలో దైవ జ్ఞానాన్ని పొందేటటువంటి మనం దౌర్భాగ్య స్థితిలో, భ్రష్టత్వంలో, దేనికి దేవుని విషయంలో పనికిరానటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం అనుకోండి. మనిషిగా పుట్టినామంటే పట్టుకుంటాయి. వాస్తవాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరత మనం కనుక క్రీస్తు యొక్క జీవితం అన్ని విషయాల్లోనూ కూడా మనకు మాదిరి. అలాగే శ్రమ అనుభవించట్లో కూడా మనకు మాదిరి. శ్రమ అనుభవించడంలో కూడా మనకు మాదిరి. మీరు అర్థమవుతుందా? కాబట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒక్కసారి కొద్ది నిమిషాలు గత వారం పాఠాన్ని నేను సమీక్షించిన తర్వాత ఈ వారం పాఠానికి మనం వెళ్ళిపోతాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు 12వ వచనం నుంచి అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడపడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యన్నంతగా సంతోషించండి. ఆ క్రీస్తు ప్రభువును నమ్ముకున్నందుకు మనకి ఏమైనా కష్టం ఏర్పడుతూ ఉందా? శ్రమ ఏర్పడుతూ ఉందా? శోధించబడుతూ ఉన్నానా క్రీస్తు ప్రభు నామం నిమిత్తం? అది ఏమైనా ఉందంటారా? ఇక్కడ ఉన్నవారు ఎవరిలో ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు కొంచెం కష్టాలు ఎక్కువయ్యాయండి, శ్రమలు ఎక్కువయ్యాయండి, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను అని నాతో చెప్పిన వారు ఎవరు లేరండి. నాతో చెప్పిన వారు ఎవరు లేరు.
ప్రభు నామం నిమిత్తం నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇంత శ్రమ పడుతున్నాను, ప్రభు నమ్ముకున్న తర్వాత నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఆ నామం నిమిత్తం నేను కష్టపడుతున్నాను అని చెప్పినటువంటి వారు ఎవరు లేదు. ఎంతసేపు అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వీటిని గురించి చెప్తూ ఉంటారు తప్ప నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నాకు ఈ శ్రమ కలిగింది అని వారు ఎవరు కనిపించట్లేదు అని అంటే అసలు మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? క్రైస్తవ జీవితాన్ని జీవించటం అనంటే ఆ క్రీస్తును పోలి నడవటమే. దేవుని యొక్క అనాది సంకల్పం మనం క్రీస్తు సారూప్యంలోనికి ఎదగటం, క్రీస్తును పోలి నడుచుకోవటం, మనము ఆయన అడుగు జాడలు అడుగు వేసుకుంటూ వెళ్ళటం, చివరకు క్రీస్తును ధరించుకోవటం. మనం ఏమి తలంచినా హృదయంలో, మనసులో ఏది ఆలోచించినా, కంటితో ఏది చూచినా, నోటితో ఏది మాట్లాడినా, తిని త్రాగినా, చేతులతో ఏ కార్యాన్ని చేసినా, కాళ్ళతో ఏ నడత నడిచినా అదంతయు కూడా ఎవరిని పోలి ఉండాలన్నమాట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. Then only we are called as a Christians. అప్పుడు మాత్రమే మనం క్రైస్తవులుగా పిలువబడతాం. ఎవరి చేత? మీరు నన్ను, నేను మిమ్మల్ని పిలుచుకోవటం మామూలే. ఏమున్నా పిలుచుకుంటాం, ఏమి లేకపోయినా పిలుచుకుంటాం. బెదరు సెట్రో ఏమి ఉందో ఏమి లేదో ఎవరికి అక్కర్లా. కానీ ఆయనకి కావాలి. ఎవరికి కావాలి? ఆయనకి కావాలి. ఆయన దృష్టికి నేను క్రైస్తవుడినేనా? క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతున్న వాడినేనా? క్రీస్తును పోలి నడుచుకోవటానికి పౌలు వలె సాధన చేస్తున్నటువంటి వాడినేనా? ఆయన మన కొరకు బాధపడి మనం తన అడుగు జాడలో నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినటువంటి క్రీస్తు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతూ ఉన్నామా? చివరకు మన పోలికలో క్రీస్తును ధరించుకోగలుగుతున్నామా? ఈ భూమి అనేటటువంటిది ఒక నాటక రంగం అయితే, ఈ నాటక రంగం, ఈ స్టేజ్ మీద ప్రతి క్రైస్తవుడు ధరించాల్సినటువంటి పాత్ర క్రీస్తు పాత్ర. క్రీస్తులాగే తలంచాలి, క్రీస్తులాగే కోరుకోవాలి, క్రీస్తులాగే తోటి వారిని ప్రేమించాలి, క్రీస్తులాగే ఆలోచించాలి, క్రీస్తులాగే చూడాలి, క్రీస్తులాగే మాట్లాడాలి, క్రీస్తులాగే మన క్రియలు ఉండాలి. ఉంటేనే క్రైస్తవుడు. ఏదో గ్రంథాన్ని సంకలం పెట్టుకుని వచ్చి కూర్చుండి వెళ్ళినంత మాత్రం క్రైస్తవుడు అవడు. క్రీస్తుకి క్రైస్తవుడిగా కనిపించడు. ఎందుకంటే తనను వెంబడించలేదు కాబట్టి ఆ దేవుని దృష్టికి అసలే కనిపించడు. కాబట్టి ఆలోచన చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మనం ఏం చేయాలటండి? సంతోషించాలట. అంచేతనే 1వ వచనంలో చెప్పేస్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? ఏమంటాడండి? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి అలాంటి మనసును మనము కూడా ఏం చేయాలండి? ఆయుధంగా ధరించుకోవాలి. ఇట్ ఇస్ ఎ వెపన్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుని నుండి మనం ఆశీర్వాదాలు పొందాలి అని అంటే ఆ క్రీస్తు కొరకు శ్రమ పడటం అనేటటువంటిది ఒక ఆయుధం. దాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుందండి. అదే ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఏ లోటు లేదండి, తిండికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చాడు, లేకపోయినట్లయితే వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, నాకు ఏ లోటు లేదు, ఎంత హాయిగా ఉందంటే నువ్వు క్రైస్తవ జీవితం జీవించట్లేదు. నువ్వు క్రైస్తవురాలివి కాదు. ప్రధానంగా మీకు అర్థమవుతుందా? బైబిల్ సత్యాన్ని, క్రీస్తు యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నీవు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కడూ నీకు వ్యతిరేకం అవుతాడు, నీకు విరోధం అవుతాడు. నువ్వు క్రీస్తుని గురించి మాట్లాడుతుంటే క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడాలి. క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడాలంటే బైబిల్ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. మీరు అర్థమవుతుందా? నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను అనుకోండి, చాలా మంది తిట్టుకుంటారు. ఎప్పుడన్నా కూడా తిట్టుకోవచ్చు. ఏం చేద్దానంటే ఆ స్థాయికి మార్పు లేదు కనుక, లేకపోతే బోధించే బోధను ఇష్టపడకపోవచ్చు. ఏం చేద్దామంటే నచ్చట్లేదు కాబట్టి.
ఆ విధమైనటువంటి బ్రతకడానికి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టపడకపోవచ్చు, నచ్చకపోవచ్చు. అదంతా దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వ్యతిరేకము అనేటటువంటి సంగతిని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంచేతనే చెప్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఏ స్థాయి? క్రీస్తు ప్రభుది దైవత్వం కలిగినటువంటి వాడు, దైవత్వంతో దేవునితో పాటు ఉన్నటువంటి వాడు, దేవునితో సమానుడు, అదృశ్య దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు. తలంపు ఉద్దేశ్యము తండ్రిదైతే ఈ సృష్టి అంతటిని నిర్మించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీరు అర్థమవుతుందా? అంతటి స్థాయి కలిగినటువంటి వాడు తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఏం చేశాడు? తండ్రి యొక్క పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణముతోటే జయించడానికి, వాడిని ఓడించడానికి ఆయన కూడా ఏం చేయాల్సి వచ్చింది? రక్తమాంసాల్లో పాలుపడాల్సి. అలా విషయం అర్థమవుతుంది అంటారా? అర్థమయ్యే వస్తున్నామా ఆరాధించడానికి? అర్థమయ్యే సంఘముగా దేవుని యొక్క సన్నిధిలో మనం సమకూడుతూ ఉన్నామా? అనేకులు అనుకూలత ఉండి కూడా ఆరాధనకే పరిమితమై ఒక్క ఆదివారం, ఇక మిగిలిన రోజులు దేవుని సన్నిధితో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క సహవాసంతో పని లేదు. ఒక్క ఆదివారం. ఎంతకాలం బ్రతికేస్తారు? ఎలా ఎంతకాలం బ్రతికేస్తారు? ఇంట్లో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, అది ఎందుకు నమ్ముకున్నారో నాకు తెలియదు, ఎందుకు బాప్తిసం పొందారో నాకు తెలియదు, ఎందుకు క్రైస్తవం అని చెప్పుకుంటున్నారో నాకు తెలియదు. అంతరంగంలోనికి తొంగి చూడండి. మీరు రాకపోవటానికి కొన్ని కార్యక్రమాలకు హాజరై ఆదివారానికే మొక్కుబడిగా పెట్టుకొని మిగిలిన బైబిల్ తరగతులు కానీ, గృహ కూడికలు కానీ, సువార్త కార్యక్రమాలు కానీ, కృతజ్ఞత కూడికలు కానీ మీరు నిర్లక్ష్య పెట్టడానికి కారణాలు ఏంటో వెతకండి. మీరు ఒకసారి శ్రమ పట్ల ఇష్టం లేదంటే, దేవుని కొరకు, క్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడటం అనేటటువంటిది ఇష్టం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కారణాలు ఎదుగుతూ ఉంటాం. మీరు మానేసిన ప్రతిసారి నేను చూపించిన కారణాలను బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను కనికరిస్తాడని గుండె మీద చేసి చెప్పండి. ఏ కారణాన్ని చూపెడతారో? కాబట్టి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు అర్థమవుతుందా? ఆయన శ్రమలను గురించి ఎప్పుడు చెప్పబడింది? పాత నిబంధన కాలంలోనే దేవుని యొక్క చిత్త సంకల్పాన్ని బట్టి ప్రవక్తను ప్రవచించినట్లుగా మనం చూసాం. ఎక్కడ? 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రికే 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినప్పుడు, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించింది. మనకు కలిగేటువంటి కృపను గురించి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఈ కలుగుబోయే రక్షణ గురించి పరిశీలించినప్పుడు దాని వెనక ఏమున్నదట? అండి ఏమన్నదట? క్రీస్తు విషయమైనటువంటి శ్రమ. ఆయన శ్రమ పడకుండా నువ్వు దేవుని కృపకు పాత్రలు అవడానికి అవకాశం లేదు. ఆయన శిలువలో నరకయాతను అనుభవించకుండా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందడానికి నీకు హక్కు లేదు. తండ్రి అనేటువంటి దేవుడు క్రీస్తు కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి మన పాపాన్ని ఆయన మీద మోపి మన పాప శిక్షను ఆయనకి విధింపచేసి మన పాప పరిహారాన్ని, మన పాప ప్రాయశ్చిత్తాన్ని ఆయన శిలువ రక్తము ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా అనగా ప్రాణము ద్వారా ఆయన అర్పించినటువంటి ప్రాణము ద్వారా ఆయన మనపక్షంగా చేస్తే ఈ రోజున నువ్వు నేను జీవించే జీవితం ఏంటండి? క్రీస్తు ప్రభు కొరకు, దేవుని కొరకు ఏమి శ్రమ పడుతున్నావు? ఏమండి? ఏమి శ్రమ పడుతున్నావు? క్రీస్తు ప్రభు కొరకు, దేవుని నీ స్థానంలో బలైపోయి తన ప్రాణాన్ని నీ ప్రాణానికి బదులుగా అర్పించినటువంటి క్రీస్తు ప్రభు కొరకు నువ్వు చేసే శ్రమ ఏంటి?
నువ్వు పడే కష్టం ఏంటి? అదంతయు జగత్తు పునాదికి ముందే ఆయన సంకల్పంలో ఆయన ఏర్పాటు చేసి పాత నిబంధన కాలంలో తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేసి అన్నమాట ఆయన నిశ్చయించినటువంటి సంకల్పం. నెంబర్ 1 అది ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. 2 ఆయన భవిష్యత్తు జ్ఞానం. నీ పతనం ముందుగానే, ఈ భూమికి పునాది రాయి వేయక ముందే, ఈ సృష్టిలో ఏదియో లేనప్పుడే మానవ ఉనికి అనేటటువంటిది అసలు కంటి కనిపించినటువంటి కాలంలో ఏం చేయాల్సి వచ్చింది? ఆయన నిశ్చయించిన సంకల్పం, ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానం. ఏమనుకుని బైబిల్ పట్టుకు తిరుగుతున్నారో నాకు అర్థం కాదు. ఆదివారం రావటమే గొప్ప. నేను చదువుతారా లేకపోతే ఇది నిలబడతారా? నేను కాబట్టి దేనికి ఈ రికార్డింగ్ నిమిత్తం ఒక ఫ్యాన్లు తీసేస్తే చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు. మరి అదే నరకాగ్నికి పెడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడేం చేస్తారు? ఇంత అవిశ్వాసంతోనూ భక్తిహీనతతోనూ అవిధేయతతో బ్రతుకుతూ ఉంటే రేపు నరకంలో పడ్డారనుకోండి, అప్పుడు ఏమిటి ఇసురుతారు? నరకంలో నువ్వు విసిరే కొద్దీ మంట పెరుగుద్ది తప్ప చల్లారదు. నేను భయపెట్టట్లేదు, వాస్తవాన్ని వివరిస్తున్నాను అంతే. చివరకు గతి ఏమవుతుందో చెప్తున్నాను. నిర్లక్ష్యంగాను, నిర్లిప్తంగాను, లెక్కలేనితనంగాను మీ ఇష్టానుసారంగా మీరు అనుకున్న దాని ప్రకారం మీరు బ్రతక కోరితే భవిష్యత్తులో మీరు గమ్యస్థానం, మీరు చేరబోయే చివరి గమ్యస్థానం ఏమై ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే గ్రంథమించాను. నీకు అర్థమవుతుందా? 33.5 సంవత్సరాలు ముసలోడా అండి? 33 సంవత్సరాల్లో మనలో ఏ కోరికలు ఉంటాయో ఈ శరీరంలో ఆయనకు అవే కోరికలు ఉంటాయి. ఎవరికి? ఈ రక్తమాంసాల యొక్క పోకడది, ఈ రక్తమాంసాల యొక్క విధానం అది. ఆయన దేవుడే, దేవునితో సమానుడే. కానీ ఆయన స్థాయి నీ స్థాయికి నా స్థాయికి దించుకొని వచ్చేసాడు. ఆయన నీ స్థాయికి నా స్థాయికి దించుకొని వచ్చేసాడు. చూడండి హెబ్రీ పత్రిక 2:17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి అని బుర్ర పని చేస్తుందా? ఇంట్లో కూర్చుని బైబిల్ క్లాస్ ఎగ్గొట్టేయడానికి. దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే అంత వెక్కసమైపోతుందా? వెక్కట పుట్టేస్తుందా? అంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడానికి. ఏమండి, ఇక్కడ దేవుని సన్నిధిని ఎగ్గొట్టి మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఇంతకంటే గొప్ప కార్యక్రమంలో మేము ఉన్నామండి అని ఏ ఒక్క సహోదరుడు కానీ ఏ ఒక్క సహోదరు కానీ చెప్పినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ అండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నిన్ను గురించి, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి నేను చాలా సంతోషిస్తాను. దీనికంటే గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నేను ఉన్నానండి ఇంట్లో ఆ సమయంలో అని ఏ ఒక్కరు చెప్పినా నేను సంతోషిస్తాను. యేసుక్రీస్తు ప్రభువుకే ప్రభువు అయినట్టు మన వ్యవహారం లెక్కలేదు. దేవుని యొక్క మాట, ప్రభు యొక్క మాట లెక్కలేదు. ఏమైపోయాడట ఆయన? ఏమైపోయాడట? అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కాబట్టి. ఏం చేత నీ వంటి వాడు ఎందుకు అవ్వాలి? అంత దేవాది దేవుడు, మహాదేవుడు. నీకులాగా ఎందుకు మన రక్తమాంసాల్లో పాలివాడి ఈ భూమి మీద నరునిగా అవతరించాలి? ఆఖరి రక్తం పట్టు కొరకు నీ పాపాన్ని కడిగివేయటానికి ఆయన శిలువలో ఎందుకు కార్చాలి? అది కూర్చొని ఆలోచిస్తున్నావా? తెచ్చుకునే దాని కొరకు ప్రాకుళ్ళాటైనా మూటలు కట్టడానికి. దేవునికి కూడా ఇష్టం, ఇవ్వడానికి ఇష్టం లేదు.
మనుషులు. మా కష్టార్జితం, మా సంపాదన, మేము మూటలు కట్టుకుంటాం, మేము దాచిపెట్టుకుంటాం. దేవునికి కూడా ఇవ్వవు. దేవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండవు. మా ఇష్టం. ఆదివారం అంటారా, దిక్కు లేనటువంటి వాడికి ఏదో ఇసురుతాం సంచిలో. గతి లేనుడు కదా దేవుడు. ఎలాంటి వాడు? గతి లేనుడు. అంచేతే ఇచ్చిన ఎక్కువ భాగాన్ని మీరు దాచుకొని ఎంతో కొంత అలాగే ఇసురుతారంతే. కాబట్టి ఆలోచించాలని మీకు మనం చేస్తున్నా. నువ్వు అనుభవిస్తున్నటువంటి కాలం దేవుడిచ్చింది. మూసేస్తే ఏం లేదు. నేను ఉన్నపడ తీసేసేయడానికి ఏం లేదుగా. ఉంటుందంటారా? నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆయుష్కాలం దేవుడిచ్చింది. నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యము, శక్తి, బలము, పని చేయడానికి సామర్థ్యము ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. నీ జేబులో ఉండే ప్రతి రూపాయి దేవుడిచ్చింది. ప్రతి రూపాయిలోనూ 15 పైసలు దేవునివి. నువ్వు లెక్కలేసుకో ఎలాగిస్తున్నావు. ప్రతి రూపాయిలో 15 పైసలు దేవునివి. ఎలాగిస్తున్నావు కానుక? ప్రభుత్వ ఆరాధనలో భాగంగా యథార్థత కొంచెమైనా ఉందా? అంత గొప్ప దేవుడు ఏం చేయబడ్డాడు ఈ భూమి మీదకి వచ్చి? మన విషయాల్లో సహానుభవం లేనివాడు కాడు. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, ఏ బలహీనతలవి? శరీర సంబంధమైనటువంటి బలహీనతల యందు మనతో సహానుభవం లేని వాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఏమండి? సమస్త విషయాల్లో మన వలనే ఆయన శోధింపబడినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు అండి? ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా. మరి నీవు నేను దేవుని సన్నిధిని ఏర్కొట్టేసి ఘోరమైనటువంటి పాపం చేస్తున్నాం. సమాజముగా కూడుట మానవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మృత స్థితిలో ఉండి మేము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, ఆయన మాకు తండ్రి. ఎలాంటి తండ్రి? తండ్రి అని పిలుస్తావు. నిజంగా నువ్వు కుమారుడువేనా? నువ్వు కుమార్తెవేనా? లేకపోతే తండ్రి అని పిలిచేటటువంటి తండ్రి లేని ఆర్ఫాన్స్మా, అనాథం. తండ్రి అని పిలుస్తాం, బట్ వీఆర్ ఆర్ఫాన్స్, అనాథ. తండ్రి అంటే ఒప్పుకోడు ఆయన. ఏం చేత? ఆ తండ్రికి తగిన కొడుకుగా, తండ్రికి తగినటువంటి కూతురుగా నువ్వు బ్రతకలేదు కాబట్టి తండ్రి అన్నావనుకో, నేను కొడుకుగా అంగీకరించడానికి, కూతురుగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు. కూతురుగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా. ఏం చేత? తండ్రి అని పిలిచేటటువంటి అనాథము నీవు. తండ్రి కలిగి ఉన్నాడు, తండ్రి అని పిలిచేటటువంటి అనాథం నేను. అలాంటి బ్రతుకులు బ్రతుకుతూ ఎవరి కొరకు? ఈ విశ్వాసము, భక్తి. ఆయన మన బలహీనతల్లో సహానుభవం లేనివాడు కాదు. అంటే మనం ఎలా శోధింపబడ్డామో ఈ పాప శరీరాన్ని బట్టి, అలాగే ఆయన కూడా ఏమయ్యాడు? శోధింపబడినప్పటికీ ఆయన ఎలా నిలబడ్డాడు? పాపం లేనివాడుగా. మరి నీవు నేను శోధన, శ్రమ అనేటటువంటిది సాతాను ద్వారా, సాతాను అనుసరించేటటువంటి కొద్దిమంది వ్యక్తుల ద్వారా మనకు సంభవిస్తూ ఉంటుంది. నేనెవరిని ఇప్పుడు? సాతాను అలా శోధించేశాడు, ఆ పలానా వాడు నన్ను ఎలా శోధించేశాడు, పలానా ఆమె ఎలా నన్ను శోధించేసింది. మరి నీవేంటి? నీ దగ్గర ఉన్న జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని జ్ఞానం ఎదుటి మీద నేరారోపణ చేయడానికి. నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి. ఎదుటి బాగా లోపు అయిపోయారా వాళ్ళ మీద ఇళ్ళ మీద పెట్టేయడానికి? అది నీ స్వయంకృతం, నా స్వయంకృతం. దానికి ఏ విధంగా దేవుని యొక్క కనికరానికి నేను లోనవ్వాలో, ఏ విధంగా నేను దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి పశ్చాత్తాపడితే దేవుడు నన్ను కనికరిస్తాడో, ఆదరిస్తాడో, ఆ విధానం నేను వెళ్ళాలి తప్ప నన్ను ఆ సోదరుడు, ఆ సోదరుడు, ఆ సోదరి, ఆ సోదరి నన్ను ఇలా పాడు చేస్తారంటే ఊరుకుంటాడా? నీకు తెలుసు అది తప్పు అని, అది పాపమని నీకు తెలుసు.
తెలుసుండి కూడా ఆ పాపాన్ని జరిగిస్తూ దానికి కారణం ఎవరు? చెప్పాను కదా, పోయిన స్త్రీల బైబిల్ తరగతిలో చెప్పాను. యారబ్బాయి ఏంటి కాదన్నాడు. నువ్వు ఆ స్త్రీని ఇవ్వకపోతే నాకు ఈ గొడవ లేదన్నాడు. అమ్మ నువ్వేంటంటే సాతానట, సర్పమట. ఇదే బతుకు. చేసినటువంటి తప్పును ఒప్పుకునేటటువంటి యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. ఎవరొకరి మీద దోసేది మేము ఏదైతే తప్పు చేయనటువంటి వారు అంగీకరిస్తాడా దేవుడు? మరి 2 సంవత్సరాలు బట్టి నా జ్ఞానాన్ని పొందుతున్నావు, అదంతా ఏమైపోయింది? ఏం చేసావు అది అని అడిగితే ఏం చెప్తాం? కాలక్షేపానికి వస్తున్నారా? దేవుని జ్ఞానానుసారంగా జీవితాలు నడుచుకోకుండా, నడిపించబడకుండా ఊరికే కాలక్షేపానికి వస్తున్నారా? దేనికి వస్తున్నారు? కాబట్టి ఆయనను కోరి నడవాల్సిందే. ఆయన మన బలహీనత యందు సహానుభవం లేనివాడు కాడు. ఆయన మన వలె శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేకుండా ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అదే బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వెంబడించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన లాంటి జీవితాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అర్థమవుతుందా అండి? పైగా ఏం చేశాడట అండి? శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడట. శ్రమల వల్ల ఏం చేశాడు? విధేయత నేర్చుకున్నా. మరి నువ్వు నేను విధేయతతో పని లేదా? విధేయతతో పని లేదు. ఎత్తు పట్టుకు తిరుగుతుంటే సరిపోతుంది. ఏంటండి? చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివేస్తున్నాను. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. ఎందుకు ఆయనకి మహారోదనం అంటే? ఎంత తీవ్ర దుఃఖం అండి రోదనము అంటే. మీకు తెలుసా? రోదనం అనే మాటకు దుఃఖంలో ఎంత తీవ్రత. అన్కంట్రోల్డ్ వీపింగ్. ఇంకా అది కంట్రోల్ అవ్వదండి. ప్రతి రాత్రి అదే. ఆయన తెల్లవారులు నీ కొరకు నా కొరకు రోదనము చేయటము, కన్నీరు పెట్టవటమే, విడుస్తూ తన దేహాన్ని నీ కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవాలి, తన రక్తాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యవ్వనంలో నీ కొరకు ఆయన రక్తంతో నీ పాపాలు కలగాలి కదా. నీ కొరకు తన రక్తాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటానికి ఎంత బాధో, ఎంత వేదనో. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి. మరి చనిపోతే అలాగే ఉండిపోతే సమాధిలో ప్రయోజనం లేదు కదా. అందుచేత ఆయన ఏంటన్నమాట, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని. ఏంటట? ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడట? అంటే శ్రమ కలిగే కొద్దీ ఏం చేయాలన్నమాట? దేవునికి దగ్గరగా వెళ్ళాలి. నువ్వు నిజంగా నీకు విశ్వాసం అనేది ఉంటే నీ విశ్వాసం దేవునికి ఎక్కడ తీసుకెళ్తుంది? కలిగేటటువంటి శ్రమ శోధన దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. అంతే ఏమన్నాడు? ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవాలి. ఏం చేయాలండి? అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు కలిగినటువంటి నష్టంలో, కష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో దేవుని దగ్గరికి వెళ్ళటం మానేసి డబ్బులైతే ఎవడొప్పిస్తాడా? అనారోగ్యం అయితే ఏ డాక్టర్ అయితే బాగు చేసేస్తాడా? ఇలా ఈ భౌతికమైనటువంటి తలంపుల ఆలోచనలతోటే వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాం అన్నమాట? దేవుణ్ణి అవమానపరుస్తాం. దేవుణ్ణి అవమానపరుస్తాం. మీకు జబ్బు చేసింది అని అంటే ఒకవేళ మీరు కానీ మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నారేమో, నా హృదయపూర్వక
వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. సువార్తికులతో అవసరం లేకుండా మీరు మోకరించి ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. సువార్తికులతో పని లేదా? సంతోషం. అంత అయిపోయిన తర్వాత ఎవరో గాలి కబురు చెప్తారు, పలానా సోదరుడికి ఎలా ఉందండి, పలానా సహోదరికి ఎలా ఉందండి. ఆయనకి తెలీదా? తెలియకుండా ఉంటుందా? ఎవరు చెప్పండి ఉంటారా? జబ్బు చేసినట్టు నువ్వు చెప్పవు. ఎలాగో ఆయనకి తెలియకుండా ఉంటుందా? నా దగ్గర రావాలి కదా, నన్ను పలకరించాలి కదా. ఇదేం స్వార్థం? ఇదేం విశ్వాసం? ఇదేం భక్తి? ఏంటంటారు అది? ఏంటంటారు? బ్రదర్ ఎలా ఉంది కొంచెం ప్రార్థన చెయ్యండి అని అడిగేవాళ్ళు చాలా తక్కువ అండి. ఇలా హాస్పిటల్కి వెళ్తాం, మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసిన తర్వాత మేము హాస్పిటల్కి వస్తాం, చాలా తక్కువ అండి. తేరాడు మన గృహాన్ని దర్శిస్తే మళ్ళీ కారు ఇవ్వాల్సి వస్తుందా? ఆ డబ్బులు ఉంటే కనీసం ఆటో కలిసి వస్తుంది కదా హాస్పిటల్ పూట. దేవుడు ఎంత లోపు అయిపోయాడు, ఎంత తేలికైపోయాడు. మళ్ళీ పైగా తెలియకుండా ఉంటుందా? ఎవరు చదువుకుని ఉంటారా? తెలిసే ఉంటుంది. రాడంతే. అదేంటది? అదేం భక్తి అండి? అదేం విశ్వాసం అది? కాబట్టి ఏం చేయాలంట? ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ప్రార్థన కావాలా? ఎవరు కావాలి? డాక్టర్ గారు. ఎవరు కావాలండి? డాక్టర్ గారు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారండి, ఇలా అయిందండి, హాస్పిటల్లో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి. ఇక అక్కడి నుంచి మొదలెత్తారనమాట. ఒకసారి వచ్చాడా? ఇన్ని రోజులు ఉన్నాం హాస్పిటల్లో. అదేంటది? కాబట్టి ఆలోచన చేయండి. ఆ సాతాను రోధంలో మీరు తయారవ్వకండి. అది సాతాను రోధం. అది మీరు కూడా అలాగే తయారైతే నేను ఏం చేయలేను. మీకు అర్థమవుతుందా అండి? రైట్. కనుక ఆయన జీవితం మనకేంటన్నమాట, శ్రమలలో కూడా మాదిరి. ఆయన జీవితం మనకేంటండి? శ్రమలలో కూడా మాదిరి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైంది నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. మళ్ళా చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైంది నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుతాడు. కాబట్టి ఆయన యొక్క జీవితం మనకు బాధలో మాదిరి, 2 దోషణలో మాదిరి, 3 శ్రమలలో మాదిరి. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు తెలియలేదు. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. సహించే శ్రమలను శాంతంబుతోడను, సహించే శ్రమలను శాంతంబుతోడను ప్రార్థించినావు పావనమూది. సహించే శ్రమలను
పావనమూర్తి పాడతాం, కానీ ఆ భావానికి మాత్రం మనం స్పందించు, దానికి అనుకూలమైన జీవితాన్ని మార్చు. పాడతాం అంతే, పాడాలి కాబట్టి పాడతాం, పాడగలం కాబట్టి పాడతాం. ఆ పాడేటువంటి స్వరాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మేము పాడతాం, కానీ భావంతో పని లేదు. ఆ భావానికి అనుకూలమైనటువంటి జీవితం మాకు అకాలం. కాబట్టి ఆలోచించాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఉంటామంటారు. అలా ఉంటామంటారా? ఇంటి మీదకి వచ్చి బండబూతులు తిడుతూ మీద పడుతూ ఉంటే తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. ఈజ్ అవర్ ఫాదర్. దేవుడు ఎవరండి? మన తండ్రి. బాధ్యత లేనటువంటి తండ్రి కాదు. బాధ్యత లేనివాడైతే ఆయన అద్వితీయ కుమారుడు నీ కొరకు ఈ లోకానికి పంపించడం, నీ పాప శిక్షను ఆయనకు విధింపచేయడం. అందులో ఏం కనిపిస్తూ ఉంది? నీ పట్ల నా పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ కనపడుతూ ఉంది. మరి మనము ప్రేమ కలిగి ఉంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించట్లేదు అంటే ఆయన మీద మనకు ప్రేమ లేనట్టే లెక్క. నీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది క్రీస్తు మాదిరి. శ్రమల విషయంలో క్రీస్తు ప్రభు యొక్క మాదిరి మనకు. ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలో, ఏం చేయాలో, ఆ మాదిరిని అపోస్తలులు ఏ విధంగా వెంబడించారు, ఆ క్రీస్తు మాదిరిని ప్రభు శిష్యులు అపోస్తలులైనటువంటి వారు ఎంతవరకు ఎలా నెరవేర్చారు మనం వచ్చే వారం చూడబోతున్నాం. వచ్చే వారం చూడబోతున్నాం. ఊరికనే కథా కాలక్షేపం కాదండి జీవితం. దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి జీవితం, దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి జీవితం, దేవునికి మహిమకరంగా సృష్టించినటువంటి జీవితం, దేవుని కొరకే బ్రతకాల్సినటువంటి జీవితం. మరి దేని కొరకు మనం బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి కొరకు? మనిషిగా పుట్టించినటువంటి దేవుని కొరకు మాత్రమే మనం బ్రతకవలసినటువంటి కాలం. ఈ భౌతిక బంధాలన్నీ తాత్కాలికం, అశాశ్వతం, క్షణభంగం. ఎప్పుడు ఎలా దిగిపోతాయో తెలియదు. భర్తలు విడిచి భార్యలు పోతారా, భార్యలు విడిచి భర్తలు పోతారా, తల్లిదండ్రులు విడిచి పిల్లలు పోతారా, పిల్లలు విడిచి తల్లిదండ్రులు పోతారా, అన్నలు విడిచి తమ్ముళ్ళు పోతారా, తమ్ముళ్ళు విడిచి అన్నలు పోతారా, అక్కలు విడిచి చెల్లెళ్ళు పోతారా, చెల్లెలు విడిచి ఎప్పుడు పోతారో తెలియదు. అలాంటి క్షణభంగురం అనేటువంటి అశాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం ఎవరి కొరకు బ్రతుకుతాం, దేని కొరకు బ్రతుకుతాము? కడప గతేది ఆయన పాదాలే. మనం చేరేది కడప ఎక్కడ, ఎవరి దగ్గరికి అన్నమాట అండి? పరమ తండ్రి యొక్క పాదాల చెంతకే. ఇక ఆయనతో కలిసి మనసు జీవించడం మానేసి ఎవరి కొరకు బ్రతుకుతాం? ఆయన కొరకు బ్రతకడం మాని ఎవరి కొరకు బ్రతుకుతామండి? ఎవరి కొరకు బ్రతికినా ఈ బ్రతుకు వ్యర్థం, పనికిరాందే, పనికిరానటువంటి జీవితం అవుతుంది. మీరు ఆలోచించుకోండి. శ్రమలలో క్రీస్తు ప్రభు యొక్క జీవిత మాదిరిని మనం వెంబడిస్తూ క్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తూ పరలోకానికి మన జీవితాలను ఆయత్తపరచుకుందాం. వచ్చే వారం మనం ఏం చూడబోతున్నాం? క్రీస్తు ప్రభు యొక్క శ్రమల మాదిరిని అపోస్తలులు ఏ విధంగా వెంబడించారు మనం వచ్చే వారం చూడబోతున్నాం. చాలా దేవానందరూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.